తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం, అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్ని, ఒక స్టేటస్ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్ నిండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కళ్ళకి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామార్చ దేహిమి అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారి తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారు కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయండి, అవి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4-5 నెలలకు కూడా రాలేదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశి లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా కానీ, శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్ది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుందంటూ చాలా మందికి పెళ్లిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్లిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, లాస్ట్ అంటే జూన్ ఎండ్లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అరకలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడుల చుట్టూ తిరుక్కొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడాను ఇప్పటికి కూడాను ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని నందీశ్వరులుగా భావించుకోవటం, గుడుల చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం, ఈ పనులను చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం, అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్ లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ముందుగా మనం మేషరాశి చూస్తే ఇందులో ఉన్న నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి ఈ మేషరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూస్తే వీళ్ళకి చూ, చే, చో, లాలి, లీలో, లో అన్న అక్షరాలు, ఆ అన్న లెటర్ కూడాను ఈ పేరు బలం ప్రకారం ఎవరైనా ఉంటే వాళ్ళకి మేషరాశి అవుతుందని గమనించాలి. ముందుగా చెప్పుకునే విధంగా 5 గ్రహాలు మారటంతో ఈ 5 గ్రహాలకి ఎలా ఉందో మనం గమనిస్తే వీళ్ళకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం లక్ష్మి అంటే ధన ప్రవాహం వస్తుంది. శత్రు ప్రేడాం శ్రియం సుఖ సౌకృతాభివృద్ధి అని చెప్తారు సంస్కృతంలో. ఈ 4 సాంస్క్రిట్ వర్డ్స్ అంటే సంస్కృత పదాలు మనం అర్థం తెలుసుకుంటే సూక్ష్మంగా హోల్ మంత్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా సూర్యుడు 3వ స్థానంలో ఉంటే లక్ష్మీ ప్రవాహం వస్తుంది. అలానే ఫస్ట్ హౌస్ లో కుజుడు ఉండటం వల్ల శత్రుపీడలు ఎక్కువగా ఉంటుంది. బుధుడు మీకు లక్ష్మిని ప్రవాహాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. శ్రీయం అంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది. లాస్ట్ లో శుక్రుడు మీకు 4th హౌస్ లో ఉండటంతో ఫ్రెండ్స్ తో కలిసి చక్కగా ఒక అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. టోటల్ గా మేషరాశి వాళ్ళకి ఈ మంత్ అంటే జూన్ మంత్ చాలా చక్కగా ఉంటుంది. ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా
ఏలినాటి శని ప్రభావంతో ఎక్కువగా ఉండటంతో ఇప్పటి వరకు చాలా టఫ్ అయిన ప్రాబ్లమ్స్ లో మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ తొందరగా వన్ బై వన్ బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జూన్ మంత్ అనేది ఒక గేమ్ చేంజర్ లాగా మీరు అనుకోవచ్చు. అందులో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. సూర్యుడు 3వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? సూర్యుడు 3వ స్థానంలో ఉంటే చాలా మందికి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇప్పటిదాకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అనారోగ్యం నుంచి చక్కగా ఆరోగ్యంగా ఉంటారని గమనించుకోవాలి. పై అఫీషియల్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. వీటితో పాటుగా గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుందని గమనించాలి. సో మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ఆరోగ్య నిత్య సంతోషం బంధుమిత్ర సుఖ సమాగమ అర్ధలాభచ్చ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి అని చెప్తారంటే ఏమవుతుంది ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. అర్ధలాభ అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది. పుత్ర సౌఖ్యం అంటే పిల్లల నుంచి చక్కగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే అకాడమిక్స్ లో వాటిలో ఇట్లా చక్కగా జరుగుతుంటుంది కాబట్టి అకాడమిక్స్ లో చక్కగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి అని మనకు సంస్కృతంలో వివరించడం జరిగింది. సో ఈ ప్రకారంగా వీళ్ళకి కొంచెం ఫాదర్ విషయంలో కేర్ తీసుకుంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని తెలుసుకోవచ్చు. అంటే సూర్యుడు చక్కగా యోగ్యతని ఇవ్వటంతో ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పుకోవాలి. అదేవిధంగా గురుడు గురించి మరలా చెప్తున్నానండి, ఒకసారి మళ్ళీ కట్ చేయండి. గురుడు 4వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి అంత పెద్దగా ఇబ్బందులు పెట్టే విధంగా అయితే గురుడు ఏముంటారని మీరు గమనించుకోవాలి. సో ఏ ప్రకారంగా చూసుకున్నా జూన్ మంత్ అనేది ఒక చక్కటి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ దాన్ని సద్వినియోగం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటంతో కుజుడు థర్డ్ ఫస్ట్ హౌస్ లో ఉండటం అంత మంచి పద్ధతి, అంత మంచిగా సపోర్ట్ ఇవ్వదు వీళ్ళకి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి అని చెప్పుకోవచ్చు. కుజుడు వాళ్ళు ఏమవుతుంది సంస్కృతంలో ఏం చెప్తారంటే ఖడ్గవ్రణం జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశి గతే యక్షరాక్షస పీడనం అని చెప్తారు. అంటే వీళ్ళకి శారీరకంగా బాధలు ఉండటం, సరిగా నిద్ర పట్టకపోవటం, పిక్కలు పట్టుకోవటం, బాడీ ఓవర్ హీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కొన్నిసార్లు భార్యాభర్తలు బంధువులతో కూడా గొడవలు పడతారు. అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రయాణాలు చేసేటప్పుడు మీకు ఏదైనా గాయాలయ్యి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. వాహనాల వల్ల నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇంకా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మీకు ఆరోగ్యం అంతా బాగుంది, రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి, పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు అని చెప్తారు. కానీ ఇంటర్నల్గా మీరు చాలా టైర్డ్గా ఫీల్ అవ్వటము, నీరసంగా ఫీల్ అవ్వటం, దడగా ఫీల్ అవ్వటము, నైట్ నిద్ర పట్టకపోకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి చక్కటి పరిష్కారాలు కుజుడికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే పోతాయని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బుధుడు మీకు మంచి యోగ్యత ఇస్తూ ఉన్నాడు, ఫైనాన్షియల్ గా ప్రవాహాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ఇంతకుముందు మీకు రావాల్సిన డబ్బు ఉంటే డబ్బు వస్తుంది. ఫైనాన్షియల్ గా ఎక్కడైనా మీరు బ్లాక్ అయ్యారు, సరిగా ఫ్లో లేదు, ఆగిపోయింది అని అనుకుంటే ఈ టైంలో చక్కగా వృద్ధి వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవాలి. నెక్స్ట్ శుక్రుడు మీకు 4వ స్థానంలో ఉన్నారండి. శుక్రుడు 4వ స్థానంలో ఉంటే చక్కగా కలిసి వస్తుంది. ఇంటికి సంబంధించిన వాతావరణంలో వాహనాలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లితో చక్కగా మాట్లాడుతూ ఉంటారు, మంచి భోజనం చేస్తూ ఉంటారు అని తెలుసుకోవాలి. అయితే 4వ స్థానంలో ప్రాపర్టీస్ బంగారం కొనే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందని తెలుసుకోవాలి. అయితే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే 4వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది ఇష్టాగోష్ఠిసు సుఖే భృగునందనే అని చెప్తారు సంస్కృతంలో. దాని మీనింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. స్వబుద్ధి అంటే మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండదు, మీ ఓన్ గా డిసిషన్ తీసుకుంటారు. బంధు సన్మానం బంధువుల నుంచి మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటుంది. స్త్రీ సంభాషణ సంభ్రమ అంటే మీ చుట్టూ ఉన్న లేడీస్తో చక్కగా మాట్లాడుతూ కలివిడిగా మీకు కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్త్రీలైతే చక్కగా మీ ఇంట్లో కానివ్వండి, బయట వాళ్ళ దగ్గర నుంచి ఉన్న జెంట్స్ నుంచి మీకు మంచి సపోర్ట్ వస్తుంది. చక్కగా అన్ని పనులు ఒక బ్యాలెన్స్డ్గా చేసుకుని వెళ్తారని చెప్పుకోవచ్చు. వీటితో పాటు పుత్రుల నుంచి బాగుంటుంది, మిత్రుల నుంచి సపోర్ట్ వస్తుంది. కళాత్ర అంటే స్పౌస్ అంటారు. వాళ్ళతో విద్యా గోష్ఠిస్ ఉన్నతమైన మంచి మంచి ఒక గొప్ప గొప్ప విషయాలు చర్చించుకుంటూ చక్కగా ముందుకెళ్ళిపోతారు. అఫీషియల్గా బాగుంటుంది. ఓవరాల్గా ధనం సంపాదించుకుంటారని తెలుసుకోవాలి. సో ఈ సంవత్సరం ఈ మంత్లో కానీ మీరు చూసుకుంటే ఎక్కువగా మీరు ఏమైనా పరిహారాలు చేసుకోవాలనుకుంటే కుజుడికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కందులను దానం చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన
దేవాలయాలు విజిట్ చేసుకోవటం, మెయిన్ క్షేత్ర పాలకులు అంటారు. అంటే మీకు సంబంధించి దగ్గరలో ఉన్న గ్రామ దేవతలు అని ఉంటారు. ఈ గ్రామ దేవతలను దర్శించుకోవటం వల్ల కూడాను చాలా చక్కగా రిజల్ట్ వస్తుంది. మనకి అంకాలమ్మ, నూకాలమ్మ, తర్వాత పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఇలా అమ్మవార్లు మీకు ఇంటికి దగ్గరలో ఉన్న ఎక్కడైనా గ్రామ దేవతలు అని ఉంటారు. చక్కగా వాళ్ళకి భక్తిగా ఒక చీర కానీ ఏదైనా సారె కానీ పెట్టేసి గాజులు అవి దండం పెట్టుకుంటే మంచి వరాలు ఇస్తూ ఉంటారు. చాలా చక్కగా స్ట్రాంగ్గా మనకి కుజుడికి అనుకూలంగా ఉంటుంది. వీటితో పాటుగా ఎవరైనా నాగుల కట్ట అంటారు, లేదంటే అశ్వత్ కట్ట అంటారు. ఈ నాగుల కట్ట దగ్గర చక్కగా కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ చేసి ఆ నాగులకి చక్కగా మన పసుపు కుంకుమ అద్ది ఒక చిన్న దీపారాజన చేసి దండం పెట్టుకున్నా కానీ మంచి రిజల్ట్ వస్తుందని తెలుసుకోవచ్చు. సో ఈ రెమెడీస్తో పాటుగా ఇంకా మనం ముందు చెప్పుకునే రెమెడీస్ కూడా చక్కగా పాటిస్తాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికీ సలహా ఇచ్చేది ఏంటంటే, మీ వయసు కనుక 35 to 45 ఉండి ఎక్కడ లైఫ్లో మీరు ఆగిపోయారు, ఇప్పటిదాకా గ్రోత్ ఉండి చక్కగా ఒక మేనేజర్ పొజిషన్లో ఉండి ఉన్నతంగా ఉండి కానీ లైఫ్ ఇప్పుడు అనేది మీకు ఛాలెంజింగ్గా ఉంది. దీన్ని మనం జనరల్గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలా మంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అనేదాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టైంలో మీకు శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు గ్రహ దోషాలు అని ఉంటాయి. ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు ఇన్ కేస్ మీ ఏజ్ కనుక అలా ఉండి ఇప్పటిదాకా బాగుండి మధ్యలో మేము లైఫ్లో స్ట్రక్ అయిపోయాము, గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగా ఇంప్రూవ్మెంట్ లేదు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిడ్యువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలు ఏమైనా ఉన్నాయో స్కాన్ చేసుకొని అవి ఇప్పుడు యాక్టివ్గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్గా ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి చూసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది, సడన్ గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలా మంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువులు చుట్టాలతో కూడా ఒకసారి మీకు అంతా విలువ ఇవ్వకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటం, లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేయించుకోవటం, విశేష హోమం చేయించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు, లేదంటే ఎన్ఆర్ఐలు చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది, ఏ కెరీర్లో వెళ్తే బాగుంటుంది, ఇండియాలో ఉంటే బెటర్గా ఉంటుందా, లేదంటే ఇండియా నుంచి ఫారిన్ వెళ్తే బాగుంటుందా, ఫారిన్ సెటిల్మెంట్ యోగం ఉంది, అసలు ఫారిన్లో ఎంతకాలం ఉంటాం, ఇలాంటి విషయాలు చాలా మంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్గా వీసాలు రావడానికి నేను మన్యు పాశుపత అభిషేకం విత్ రాహు గ్రహానికి శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకి సంబంధించి మన్యు పాశుపతం చేస్తే వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము, ఈ స్వర్ణలక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఫారిన్ లో ఈ వీసా ప్రాసెసింగ్ లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అనేది చాలా చక్కగా ఫాస్ట్ గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిజువల్ గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి, హెల్త్ బాగలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు, చండీ హోమం చేయించుకోవటం, చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బగలాముఖి జపము హోమము ఇవి చేయించుకుంటూ ఉంటే మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలు ఉన్న వాళ్ళు, ఇంకా నేను చాలా మందికి కాసరప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆధ్వర్యంలో పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిజువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని ఎక్కడైనా మీరు లైఫ్ స్ట్రక్ అయ్యాము అనుకుంటే వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ 10 ఇంతలే ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికి అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.